హలో హాయ్ అందరికి. ఈరోజు ఎపిసోడ్లో ఫైనల్గా రెడ్ టీం గెలిచిందనమాట. రెడ్ టీం గెలిచి రేపటి రోజు క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతున్నారు. సో దానికన్నా ముందు ఈరోజు ఎపిసోడ్ మొత్తం చాలా హిలారియస్గా జరిగిందండి. అసలు రాము అంటున్నారు ఇమాన్యుల్ ఫుడ్ కోసం బ్లూ టీంలోకి వెళ్ళిపోయి తర్వాత రాము అంటున్నాడు ఇమాన్యుల్ మళ్ళీ సంజన గారి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న చాలా ఫన్ చాలా క్రియేట్ అయింది. ఇక్కడ వీళ్ళిద్దరి వల్ల ఎక్కువ ఫన్ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఈ చెప్పులు ఎగరేస్తారు కదా, వెలుగులోకి అతికించాలి. దాంట్లో అయితే చూస్తున్నప్పుడు చాలా బాగుంది. డెమాన్ పవన్ వీళ్ళంతా అతికిస్తా అనుకున్నాను, కాల్ జారి కింద పడిపోయారు. ఏదో అంటే 6 ఫీట్లో 6.5 అతికిద్దాం అనుకున్నారు, బట్ అది అవ్వలేదు. ఈవెన్ గౌరవ్ కూడా, రాము కూడా అంతే, తర్వాత సాయి కూడా అంతే. సో అలా చేశారు. అండ్ ఆల్సో ఏంటంటే రెడ్ టీం వాళ్ళ బ్లూ టీం దగ్గర నుంచి డబ్బులు కొట్టేశారు. అండ్ ఆల్సో లోపల బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో మనీ పెట్టినా కూడా వీళ్ళే ఛాన్స్ ఎక్కువ వచ్చింది. సో వీళ్ళే ఆ మనీ కూడా తీసేసుకున్నారు. సో ఈ మనీ ఆ మనీ తీసుకోవడంతో ఫైనల్ గా రెడ్ టీం గెలిచింది. రెడ్ టీం గెలిచి రేపు క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతున్నారు. సో ఈ రోజు చూసి నవ్వుకోవడమే తప్ప దీంట్లో ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువగా లేవు. ప్రతి ఒక్కటి ఫన్ రూపంలోనే జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ బాగా ఆడారు. ఈవెన్ సుమన్ గారు కూడా ఎక్సలెంట్ గా ఈరోజు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ టాస్క్ లో బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సో రెడ్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు, బ్లూ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగానే ఆడారు. సో నాకైతే రమ్య అంతగా ఏం కనిపించలేదు యాక్చువల్గా ఈ రోజు ఎపిసోడ్. ఎందుకంటే పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, ఆమె మీద ఆ కెమెరాస్ కూడా ఫోకస్ అవ్వలేదు, ఆమె ఆడియన్స్ ని గ్రాప్ కూడా చేసుకోలేకపోయారు. అందుకు కారణంగా ఈ రోజు పోల్ గురించి మాట్లాడుకుందాం. విత్ రెస్పెక్ట్ టు టుడేస్ ఎపిసోడ్ ఈ పోల్ కూడా మాట్లాడుకుందాం. ఈరోజు నిన్న రమ్య బాటమ్ పొజిషన్లో ఉన్నారు, తనుజ టాప్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి స్పెషల్ ఎందుకు చెప్తున్నానంటే, రమ్య తనుజాని నామినేట్ చేసింది, తనుజ రమ్యాని నామినేట్ చేసింది. సో తనుజ యాజ్ యూజువల్ తన టాప్ ఆల్మోస్ట్ 30% ఓటింగ్తో టాప్ పొజిషన్లో ఉంది తనుజ. తర్వాత కింద చూస్తే రమ్య ఉంది సింగిల్ డిజిట్తో రమ్య ఉంది. అండ్ ఆల్సో రమ్యకి పైన సాయి సింగిల్ డిజిట్. ఇద్దరు వైల్డ్ ఫైర్ అంటారు, మాటికి కాదు, ఫైర్ స్టామ్ నుంచి ఇద్దరు ఉన్నారు. డేంజర్ జోన్, వెరీ వెరీ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈసారి దివ్య మాత్రం పక్కా సేఫ్. కామర్స్, కళ్యాణ్, దివ్య వీళ్ళిద్దరు డెమాన్ లేడు కాబట్టి పవన్ కళ్యాణ్, దివ్య వీళ్ళిద్దరు పక్కా సేవ్ అయిపోతున్నారు. కంపల్సరీ నెక్స్ట్ వీక్ కూడా వీళ్ళు ఇలాగే కొనసాగుతారు. ఆల్మోస్ట్ నాకైతే కళ్యాణ్ ఇంకా టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని కనబడుతుంది. ఎందుకంటే కొంచెం గేమ్ ప్లే మారింది కాబట్టి అనిపిస్తుంది. తర్వాత రమ్య గురించి బాటమ్ 4లో ఉండడానికి కారణాలు, బాటమ్ 4 కాదు, బాటంలో లీస్ట్లో ఉండడానికి కారణాలు ఏంటంటే, ఆమె 5 స్టార్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి గురించి, అంటే ఎస్పెషల్లీ కళ్యాణ్ డెమాన్ పవన్కి వెళ్ళి అంటే డెమాన్ పవన్, రితు వీళ్ళిద్దరి గేమ్ గురించి ఆమె చెప్పడం, ఎస్పెషల్లీ ఇద్దరి గేమ్ గురించి చెప్పడం. తర్వాత పవన్ కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరి విషయంలో ఆమె వాళ్ళతో మాట్లాడకుండా మాధురి గారితో డిస్కస్ చేయడం, అది కూడా కొంచెం అబ్నార్మల్ లాంగ్వేజ్ లో డిస్కస్ చేయడం. దాని గురించి పవన్ కళ్యాణ్ గురించి ఒక అనకూడని మాట అనడం, ఇవన్నీ వాళ్ళకి నెగిటివ్ అవ్వలేదు. ఆ మాట్లాడిన మాటల వల్ల ఈమె నెగిటివ్ అయిపోయారు. సో ఇది మూల కారణం. దీనికి రమ్య గారు లీస్ట్ పొజిషన్ లో ఉండడానికి ఇదే మూల కారణం. ఈ రోజు వెనస్డే, నిన్నటి నుంచి ఓట్స్ పోల్ అవుతున్నాయి, ఈ రోజు కూడా పోల్ అవుతున్నాయి. ఇంకా ఆమె గేమ్ అనేది ఏం కనిపించలేదు. సో ఈమె కంపల్సరీ ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తుంది. రేపు క్యాప్టెన్సీ కండక్టర్స్, ఈయన కండక్టర్ కాదు కాబట్టి రేపు షో మొత్తం ఆ క్యాప్టెన్సీ కండక్టర్స్ మీదే ఉంటుంది. సో థర్స్డే కూడా ఫినిష్. రేపు కూడా ఆల్మోస్ట్ ఆమె బాటంలోనే ఉంటారు. తర్వాత ఫ్రైడే రోజు ఇంకేం లేదు. థర్స్డే రోజే మారిపోవాలి ఓటింగ్. ఒకవేళ చేంజ్ అయిపోయినైతే నాకు తెలిసి అసలు చేంజ్ అయ్యే సమస్య లేదు. ఎందుకంటే సాయి, రమ్య వీళ్ళిద్దరే ఉన్నారు బాటంలో. ఇంకా మిగతా వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు. ఇంకా ఫ్రైడే రోజు కూడా ఈమెకు ఓట్లు పడతాయి, ఈ పర్సంటేజ్ చేంజ్ అవుద్దా, సింగిల్ డిజిట్ నుంచి ఇంకొంచెం పెరగద్దా అంటే అది అవే రకంగా నాకైతే కనిపించలేదు. ఎందుకంటే దానికి సరిపడా ఈమె అక్కడ కనబడట్లేదు బిగ్ బాస్లో. సో వచ్చిన వెంటనే 4-5 మాటలు గట్టిగా మాట్లాడింది. తర్వాత ఇంకా చూస్తే ఇచ్చిన టాస్క్లో కూడా, ఎస్పెషల్లీ ఈ టాస్క్లో అంటే ఎక్కువ ఉంది అనమాట. ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏంటో నిరూపించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫన్ క్రియేట్ చేయడానికి, కోపపడడానికి, గొడవలు పడడానికి, దొంగలించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి.
బట్ రమ్య నాకైతే ఎక్కడ కనిపించలేదు ఎపిసోడ్లో ఈరోజు. సో ఇవన్నీ కారణాలు అండ్ ఆల్సో ఆ మాటలు కూడా, ఈ కారణాలు ఆ మాటలు మొత్తం కలిపి ఈమె ఆడియన్స్ నుంచి, ఎస్పెషల్లీ బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి ఓట్స్ అనేది గ్రాప్ చేసుకోలేకపోయింది. సో ఫైనల్లీ మోక్ష రమ్య విల్ బి ద ఏమంటారు ఎలిమినేటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో హౌస్లో నుంచి 5 స్టార్ నుంచి ఫస్ట్గా బయటికి వెళ్తుంది కూడా రమ్య మోక్ష అని. సో ఇంకేం చేయలేం, ఆ గేమ్ కూడా ఏం కనబడట్లేదు ఓట్లు వేయడానికి కూడా. సో దిస్ ఇస్ మేబీ ఒక గుడ్ ఆపర్చునిటీ రమ్య మోక్షకి. బట్ ఆ ఆపర్చునిటీ సరిగ్గా యూజ్ చేసుకోలేకుండా పోవడం, ఆమెకు బయట కూడా సరిగ్గా చెప్పేవాళ్ళు లేకపోవడంతో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి కూడా చెప్పే గైడెన్స్ లేదనుకుంటా. మేబీ బయట ఎపిసోడ్ చూశారు, 5 వీక్స్ చూశారు, కానీ ఆమె గైడెన్స్ లేదు. వచ్చిన వెంటనే ఆమె మొత్తం గందరబిందరగా ఇదో మాట్లాడడం. సో ఆమె యొక్క పాజిటివిటీని నెగిటివిటీగా చేసుకోవడం, ఇవన్నీ చాలా మైనస్ పాయింట్స్. సో రమ్య మోక్ష విల్ బి డేంజర్ జోన్. అండ్ ఆల్సో ఈమె హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఫ్రమ్ ది 5 స్టార్ నుంచి మొట్టమొదటి పర్సన్ కూడా అని చెప్పొచ్చు. తర్వాత రేపు క్యాప్టెన్సీ కండక్టర్స్ ఉన్నారు. క్యాప్టెన్సీ కండక్టర్ టాస్క్లో ఒక మడ్ రిలేటెడ్ టాస్క్ అని ఇచ్చారు. సో రీక్యాప్లో నెక్స్ట్ టుమారోస్ ఎపిసోడ్ రీక్యాప్ చూపించారు, దాంట్లో చూసాము. తర్వాత రేపు క్యాప్టెన్సీ మేబీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ డెమాన్ పవన్ ఏమో ఉండొచ్చేమో, మేబీ తెలీదు. అది లైవ్లో జరుగుతుంది, లైవ్లో చూస్తే అర్థమైపోతుంది ఎవరు గెలుస్తారో. సో దాట్స్ ఇట్, ఈరోజు ఎపిసోడ్ ఇంతే. ఫైనల్గా నేను ఈరోజు పోల్ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో అంతగా డిస్కషన్స్ కమ్యూనికేషన్స్ అంతగా చెప్పుకోదగ్గ ఏమీ లేదు అంతగా. సో దాట్స్ ఇట్. పోలింగ్లో అయితే నేను చెప్పిన వాళ్ళు బాటంలో ఉన్నారు. అండ్ ఫైనల్లీ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళిద్దరిలోనే ఉంటారు, మోస్ట్లీ రమ్య మోక్ష. సో దాట్స్ ఇట్, ఈ వీడియో ఇంతే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలా చేస్తూ ఉంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇంకా వీడియోస్ క్రియేట్ చేయడానికి ఇలాగే కన్సిస్టెన్సీగా ఆల్మోస్ట్ వీడియోస్ ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక వీడియో నా అకౌంట్లో ఉంది. సో మీరు ఎప్పుడైనా ఎపిసోడ్ చూడకుండా ఒకవేళ షార్ట్గా ఏం జరిగిందో ఎపిసోడ్ ఏం జరిగిందో అని చూడాలి అనుకుంటే నా రీక్యాప్స్ చూడండి, నా వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ, బాయ్.